కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపు కోసం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మోడీ హయాంలోనే కార్మిక చట్టాలను తొంగలో తొక్కి కార్మికుల పాలిట శాపంగా తయారయ్యారని విమర్శించారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి చట్టాలను తీసుకువచ్చి పేదలకు ఎంతో మేలు చేకూర్చామన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యల కోసం పోరాడే జహంగీర్ను గెలిపించాలని కోరారు. కానీ వాస్తవంగా ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలవడం, ఇంకొక పార్టీ ఓడిపోవడం అనే సాధారణ ఎన్నికలు కాదు. గత 10 సంవత్సరాలుగా అంటే 2 దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొరపాటున మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే, బీజేపీ మళ్ళీ గెలిస్తే ఇంక ఈ దేశంలో ఎన్నికలనేవి ఉండకుండా, ప్రజాస్వామ్యం లేకుండా, లౌకిక తత్వం లేకుండా దేశం అంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుందనేది మాత్రం మన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఎన్నికలు సాదాసీదాగా జరుగుతున్న ఎన్నికలు కాదు. ఒక పార్టీ ఓడిపోవడం, ఇంకో పార్టీ గెలవడం అనే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో జనం ఓడిపోవాలా గెలవాలనేది నిర్ణయించబడే ఎన్నికలు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా అక్కర్లేదా అని నిర్ణయించే ఎన్నికలు. భారతదేశంలో హిందూ, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు సర్వ మతాల వాళ్ళు ఐక్యంగా అన్నదమ్ముల్లాగా గత అనేక దశాబ్దాలుగా ఎట్లాగైతే జీవిస్తున్నారో అదే రకమైన సహజీవనం చేయాలా వద్దా అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా బడా కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలా, లేక సాధారణ పేద ప్రజలకు అనుకూలమైన ప్రజానుకూల విధానాలు అమలు జరగాలని నిర్ణయించే ఎన్నికలు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ ఈ దేశానికి ప్రసాదించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఉండాలా, లేక రాజ్యాంగాన్ని రద్దు చేసి కులధర్మం పాటించే మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటించే అవకాశం ఇవ్వాలా బీజేపీకి అనేది నిర్ణయించే ఎన్నికలుగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ మతోన్మాద బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటాయి, ప్రత్యర్థులుగా ఉంటాయి. కాంగ్రెస్ వర్గరీత్యా చూస్తే మనందరికీ శత్రువే. అయినా సరే ఈ దేశానికి పట్టిన ఒక బ్రహ్మరాక్షసిని బీజేపీని ఓడించేదానికోసం ఆ రకంగా ఎన్నో సంవత్సరాలుగా శత్రుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి చేయడానికి నిర్ణయించుకొని ఆ రకంగా పోటీలోకి దిగినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. దేశంలో బీజేపీ ఓడిపోవాలంటే ఒక కమ్యూనిస్టులకో ఏ ఒక్క పార్టీకో సాధ్యం కావట్లేదు. కాబట్టి ఆ బీజేపీని ఓడించేదానికోసం అఖిల భారత స్థాయిలో 28 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి, ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దెదించే ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనంలో తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ మహమ్మారి బీజేపీని ఓడించకపోతే తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా మిగలదు ఈ దేశంలో. అసలు ప్రజాస్వామ్యం అనేదే మిగలకుండా పోతుంది. బీజేపీ వాళ్ళు చెప్తోంది ఏమని, ఈ దేశంలో హిందూ రాజ్యం స్థాపిస్తామని.